సో ప్రపంచ కుబేరుల్లో అంబానీ ఫ్యామిలీ బ్లూంబర్గ్ వరల్డ్ 25 రిచెస్ట్ ఫ్యామిలీస్ జాబితాలో 8వ స్థానం. సంపద దాదాపు 9.50 లక్షల కోట్లు. భారత్ నుంచి ఒకే ఫ్యామిలీ వరుసగా 7వసారి చోటు. లిస్టులో ఫస్ట్ ప్లేస్లో వాల్మార్ట్ ఓనర్స్ వాల్టన్ ఫ్యామిలీ. ఇండియాలో ఏటేటా పెరుగుతున్న ధనికుల సంపద. హంగర్ ఇండెక్స్లో మాత్రం 102వ స్థానంలో మన దేశం. ఇండియాలో ఏటేటా పెరుగుతున్న ధనికుల సంపద మాత్రమే. ప్రజలు ఉంటారు కదా, ప్రజల సంపద కాదు, ధనికుల సంపదనే. సో మొత్తానికి అంబానీ మాత్రం ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉన్నాడు అనమాట విజయవంతంగా. సో ఆయన దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయంటే మరి దాదాపు 9.50 లక్షల కోట్లు. మన దేశ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ కుటుంబం వరుసగా 7వసారి వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీస్ జాబితాలో చోటు దక్కించుకుంది. 2019 నుంచి ఈ జాబితాలో నిలుస్తున్న ఒకే ఒక్క ఇండియన్ ఫ్యామిలీగా రికార్డు సృష్టించింది. 2025 సంవత్సరానికి గాను వరల్డ్ 25 రిచెస్ట్ ఫ్యామిలీ లిస్టును బ్లూంబర్గ్ ఇటీవల విడుదల చేసింది. ఇందులో అంబానీ కుటుంబం 7వ స్థానంలో నిలిచిందంట. మొత్తం 5వ పేపర్లో కూడా ఒకసారి తీసి చదువు ఏందనేది, ఎంత పెరిగింది ఏందని. 5వ పేపర్ ఉంటుంది. ఓకే 8. ఎన్నో పేపర్లు ఉన్నది? 5వ పేపర్. ఇదే అక్కడ చూడు, ఇది కదా అక్కడ చూడు, కనిపిస్తుంది. వీళ్ళ సంపదను దాదాపు 9.50 లక్షల కోట్లుగా బ్లూంబర్గ్ అంచనా వేసింది. పోయినేడాదిలో పోలిస్తే దాదాపు 54,000 కోట్లు పెరిగినట్టు లెక్కగట్టింది. అంబానీ కుటుంబం చేతుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలో ఒకటి. పెట్రోకెమికల్స్, టెలికమ్యూనికేషన్స్, రిటైల్స్, డిజిటల్ సర్వీసెస్, ఎనర్జీ తదితర రంగాల్లో వీళ్ళ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. వాల్టర్స్ ఫ్యామిలీ మళ్ళీ ఫస్ట్ అంట. ఈ జాబితాలో అమెరికాకు చెందిన వాల్మార్ట్ కంపెనీ ఓనర్స్ అయిన వాల్మార్ట్ ఫ్యామిలీ మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. వీళ్ళ సంపద 45 లక్షల కోట్ల పైగా ఉంది. యూఏఈ పాలిస్తున్న అల్ నహ్యాన్ రాజకుటుంబం 2వ స్థానం దక్కించుకుంది. వీళ్ళ సంపద 30.12 లక్షల కోట్లు. సౌదీ అరేబియాకు చెందిన ఆల్ సౌద్ రాజకుటుంబం 3వ స్థానంలో నిలవగా వీళ్ళ సంపద 19.15 లక్షల కోట్లు. ఇక ఖతార్కి చెందిన అల్ థారీనా రాజకుటుంబం 4వ స్థానంలో నిలవగా వీళ్ళ సంపద 17.89 లక్షల కోట్లు. ఇక ఫ్రాన్స్కి చెందిన హెర్మాస్ ఫ్యామిలీ 5వ స్థానంలో నిలవగా వీళ్ళ సంపద 16.54 లక్షల కోట్లు. ఇక కొత్తగా 4 ఫ్యామిలీస్ అయితే ఇందులో చేరినాయి. ఇక ఈసారి వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీ జాబితాలో నిలిచిన అన్ని కుటుంబాల సంపద 260 లక్షల కోట్లు ఉంటుందని బ్లూంబర్గ్ అంచనా వేసింది. ఇది పోయినేడాదితో పోలిస్తే 32.16 లక్షల కోట్లు ఎక్కువని వెల్లడించింది. ఈసారి జాబితాలోకి కొత్తగా 4 కుటుంబాలు చేరాయని తెలిపింది. అందులో మెక్సికోకు చెందిన లారియామోటో వెలాస్కో ఫ్యామిలీ, చిలీకి చెందిన లుక్సిక్స్ ఫ్యామిలీ, ఇటలీకి చెందిన డెల్ వెచియో ఫ్యామిలీ, సౌదీ అరేబియాకు చెందిన ఒలియాన్ ఫ్యామిలీ ఉన్నట్లు పేర్కొంది. సో ఏటా పెరుగుతున్న ధనికుల సంపద. మన దేశంలో ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. ఏటేటా వాళ్ళ సంపద పెరిగిపోతున్నది. దేశంలోనే కొంతమంది చేతుల్లో అత్యధిక సంపద పోగై ఉన్నది. ముఖ్యంగా అంబానీ, అదానీ గుత్తాధిపత్యంలో దేశవ్యాప్తంగా బిజినెస్ నడుస్తున్నది. అదానికి కూడా అంబానీ స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. అయితే ఇదంతా మొదటి తరం సంపద కావడంతో బ్లూంబర్గ్ రిచెస్ట్ ఫ్యామిలీ లిస్ట్లో చోటు దక్కలేదు. కానీ వరల్డ్ బిలియనీర్ల జాబితాలో అదానీ ఎప్పుడు టాప్ 20లో ఉన్నారు. ఆయనతో పాటు శివ్ నాడార్, సావిత్రి జిందాల్, అజిమ్ ప్రేమ్జీ లాంటి వాళ్ళు బిలియనీర్ల జాబితాలో ఉన్నారు. కాగా మన దేశంలో పేదలు ఆకలితో అల్లాడుతున్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 జాబితాలో భారత్ 102 స్థానంలో ఉంది. మనకంటే శ్రీలంక 56, నేపాల్ 68, బంగ్లాదేశ్ 86లో మెరుగైన స్థానాల్లో ఉన్నదంట. సో ఇది పరిస్థితి. సో మన దేశంలో రిచ్ ధనవంతులు ఇంకా ధనవంతులుగానే ఉన్నారు, పేదవాళ్ళు అయితే ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు. ధనవంతుల ఆస్తులు పెరుగుతుంది తప్ప మన దేశ ప్రజల ఆస్తి మాత్రం పెరుగుతలేదు. సో అందులో ఏదైతే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 జాబితాలో మన దేశం అయితే 102 ప్లేస్లో ఉందన్నమాట. మనకంటే పూర్ అని చెప్పుకునే కంట్రీస్ ఏవైతే శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ ఉన్నాయో అవి మన దేశం కంటే కూడా ముందున్నాయి అన్నమాట. సో ఈ లెక్కన చూసుకుంటే అదానీ సుమారు అదానీ ఆస్తు 6.1 లక్షల కోట్లు. ఇక్కడ గుండు పిన్నీస్ నుంచి విమానాశ్రయాల వరకు ఈయన సంపాదన. గుండు పిన్ని నుంచి ఇక ఈయన కోసం, అదానీ కోసం ఎవరెవరు కేంద్రం, సెంట్రల్ ప్రధానమంత్రులు, తర్వాత స్టేటు
ముఖ్యమంత్రులు ఈ పోలీసు యంత్రాంగాన్ని ఇదంతా మనం ఓట్లేసి గెలిపించుకుంది ఎందుకోసం అంటే ఈ అదాని ఆస్తులు పెంచనీకి. ఇగో వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు అంటే అదాని ఆస్తులు పెంచనీకి పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా. దానికోసమనే ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఇటువంటి పేర్లన్నీ తెచ్చి అడవిని కూడా అప్పచెప్పే పని ఈ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో 1 కోటి మందికి ఇల్లు లేవు. హైదరాబాద్ తెలంగాణలో 1 కోటి మందికి ఇల్లు లేవు. మొన్న చూసినాం ఏదో పేపర్లో. 2వ ప్లేస్లో వ్యభిచారంలో ఆంధ్ర ఉంది. వ్యభిచారం గృహాల దాంట్లో వ్యభిచారం చేసుకొని బతికే దాంట్లో 2వ ప్లేస్లో ఆంధ్ర ఉన్నది. శరీరాలు అమ్ముకుంటే కానీ బతకలేని పొజిషన్లో జనాలు ఉన్నారు. ఈయన ఆస్తి ఇలా కొడుకు పెళ్లి చేసినప్పుడు 5,000 కోట్లు ఖర్చు. అదాని కొడుకు పెళ్లి చేస్తే 5,000 కోట్ల ఆస్తి పైసలు ఖర్చు పెట్టిరు. ఇగో ఇంత రిచెస్ట్ బతికేమో వీళ్ళది. అందుకే ఎవరు మన గద్దర్ రాసి ఉంటాడు, భారతదేశం భాగ్యసీమరా సకల సంపద కొదవలేదురా, బంగారు పంటల భూములున్నాయి చావు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్న అల్లు నోట్ల శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందంటే ఇటువంటి దరిద్రులు ఉండడం వల్ల మిగతా జనాలకు దరిద్రం అయిపోయింది. టాటా బిర్లాల ఆస్తి తాడిచెట్టు అయిపోతుంది, దినదినం నీ గుడిసె నేలమట్టం అయిపోతుంది. ఎవరి సంపద ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏడ చెమటగా ఆడుతున్నాడు ఈయన. అన్ని కంపెనీలు సోలార్ ఈయనదే, ఎయిర్పోర్ట్లు ఈయనదే, తర్వాత ఇవి ఏంటి షిప్పు నీళ్ళలో నడిచేటి ఈయనయే, అన్ని ఎయిర్లైన్స్ ఆలే, అన్ని రంగాలలో ఇలా కంపెనీస్ ఉన్నాయి. మీడియా అదేదో మీడియా ఉండే కదా, మీడియాలు ఇలే, నేషనల్ మీడియాలు ఇలే, అన్ని రంగాలలో కూడా ఇలా హస్తం ఉంటుంది. అన్ని రంగాలు ఇలే. షాపు నీదే కానీ వస్తువులు అమ్మేటి అల్లయి, పేరుకు నువ్వే యజమానివి. కానీ ఒక అదాని బంద్ చేస్తే నీ బతుకు సాగది. ఇప్పుడు యాప పుల్లని తీసేసి యాప పుల్ల కాదని చెప్పేసి కోల్గేట్ని తీసుకొచ్చిర్రు. ఫస్ట్ రేడియో ఉండే, తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండే, తర్వాత కలర్ టీవీ ఉండే, ఇప్పుడు అంతా ఫోన్లే. ఇంత ముందుకు ఎక్కడికన్నా ఓ వార్త తెలవాలంటే ఓ పాట వినాలంటే రేడియో దగ్గర పెట్టుకొని వినేది. ఇప్పుడు నువ్వేదనుకుంటే అదే ఫోనే. ఇక లేదు నువ్వు రేడియో కాలంలో ఆగిపోతా అంటే నిన్ను ఈ సమాజం బతకనియది. ఎందుకంటే రేడియోలు ఇప్పుడు రిపేర్ చేస్తానికి ఒకవేళ ఖరాబ్ అయితే రిపేర్ చేస్తానికి వస్తువులు లేవు. సచ్చినట్టు వాడు ఎట్లా చెప్పితే అటు తినాల్సిందే. వాడు ఏది చేస్తే నువ్వు దానికి అలవాటు కావాల్సిందే, లేదంటే నీ బతుకు సాగదు. నీ తిండి వాడే నిర్ణయిస్తాడు, నీ బట్టలు వాడే నిర్ణయిస్తాడు, నువ్వు వాడే వస్తువులు వాడే నిర్ణయిస్తాడు. వాడు చెప్పినట్టు నువ్వు బట్టలు వేసుకోవాలి, వాడు చెప్పిన తిండి తినాలి, వాడు చెప్పిన వస్తువునే వాడాలి, లేదంటే నీకు బతుకు లేదు. ఇక దీనికోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యంత్రాంగం అంతా ఆయనకు దోషి పెట్టనీకి, ప్రజల్ని పిండి పిప్పి చేసి ఆయన ఆస్తులు పెంచనీకి ఈ యంత్రాంగం అంతా పనిచేస్తుంటది. ఇక నక్సలైట్లు తయారుగా అంటే ఎందుకు గారు, మావోయిస్టులు తయారుగా అంటే ఎందుకు గారు, ఎందుకు రాజ్యాంగ ప్రకారం ఒక వ్యక్తికి ఎంత ఆస్తి ఉండాలి, ఎంత భూమి ఉండాలి? మరి ఇంక ఎక్కడి నుంచి వచ్చింది సంపద అంతా? పేద ప్రజల్ని దోపిడీ చేసి, పేద ప్రజలు రక్తాన్ని దాగి ఇంత కుబేర్లు అయి ఉన్నారు. ఈ యంత్రాంగం అంతా ఆయనకు భజన చేస్తూ కూర్చుంటుంది. పంచు ఆయన ఆస్తులన్నీ అందరికి పంచు, మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి బయటకు వస్తారు, పంచురు ఆయన ఆస్తి అంతా. ఈ దేశంలో పేదరికం ఉంటుందా ఆయన ఆస్తి పంచితే? అంటే నువ్వు మాత్రం సుఖంగా లక్షల కోటాను కోట్ల ఆస్తి నీకు ఒక్కనికి ఉండాలి, పేదలకు తినటానికి తిండి లేక అల్లల్లల్లా ఆడిపోతున్న సమాజం ఇంకా కూడా ఈ 75 ఏళ్ళు దాటిపోతున్నది. మనకు స్వాతంత్రం వచ్చి ఇంకా ఇంటర్ పైన చదువుకొని బతుకులు ఎన్నో, ఇంటర్ పైగా చదువుకోలేకపోతున్నారు, ఇంటర్కి ఆపేస్తున్నారు. మీరు చూడండి, లాస్ట్ డిగ్రీయే, ఇంకంతకు మించి విద్య అందుతలేదు. మన గవర్నమెంట్ లెక్క ప్రకారం 27 రూపాయలు ఖర్చు పెడితే నువ్వు ధనవంతునివే. తిండి మీద నువ్వు 27,000 రూపాయలు మీద ఖర్చు పెట్టే వరకు నువ్వు ధనవంతునివే. 27 రూపాయలకి ఏదైనా టిఫిన్ వస్తుందా? టిఫిన్ ఇక నువ్వు ఎట్లా ధనవంతునివి?
నీ భూములు ఆయన దగ్గరనే ఉంటాయి, నీ సంపద ఆయన దగ్గరనే ఉంటుంది, నువ్వు వాడే వస్తువులు ఆయన కాంచెల్లే వస్తాయి. మొత్తం అదాని చెప్పినట్టు దేశం అంతా ఇటు అంటే ఇటే, ఇటు అంటే ఇటే. అంతే. ఈ ఒక్కని దగ్గరనే ఇంత ఆస్తి ఉన్నది, ఈ భూమి ఉన్నది. సంపద అంతా నీ ఒక్క దగ్గరనే ఉన్నప్పుడు మిగతా జనాలు ఎట్లా బతకాలి? ఏం తిని బతకాలి? ప్రభుత్వాలు ఏం చేయాలి? ఈ గిసొంటోళ్ళని ఈయన ఆస్తి అంతా గుంజి ప్రజలకు వంచమంటున్నారు మావోయిస్టులు, నక్సలైట్లు. అదే వాళ్ళ ఎజెండా. నువ్వు అట్లా అనుడే నేరం, అందుకే నేను చంపుతున్నావు. కానీ నిన్ను చంపుతాం కానీ ఆయన ఆస్తిని మాత్రం ముట్టుకోం, టచ్ చేయం మేము అని ప్రభుత్వాలు అంటూనే వాళ్ళకు మనం ఓటేసి గెలిపిస్తున్నాం. ఇక ఎందుకు వాళ్ళు రిచెస్ట్ కాదు, వాళ్ళు రిచెస్ట్లో భారతదేశంలో కాదు, భారతదేశం వాళ్ళులోనే ఈయన ఇంకా కూపరేట్ అయిపోతాడు. రిచ్ వాళ్ళులోనే నెంబర్ 1 స్థాయికి వస్తాడు. వాళ్ళ కోసమే కదా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు పనిచేసేటి. ఇగో ఇది అదాని కథ. ఇంత దుర్మార్గంగా డబ్బులు సంపాదించుకుంటుంటే, ప్రజల రక్తాన్ని దాగి బతుకుతుంటే మాట్లాడలేనటువంటి పరిస్థితిలో నెంబర్ 1 ప్లేస్లోకి వస్తారు, నెంబర్ 2లకు కూడా వస్తారు. ఏడికాని వస్తాడు. ఒక అడవిని కొని ఉన్న అడవిని ధ్వంసం చేస్తారు. అడవిని ₹1 1 ఎకరం భూమి ఇచ్చిరాట అడవికి, ₹1 ఎకరం. అడవినే కొని కృత్రిమంగా అడవిని తయారు చేస్తాం, దాంట్లోకి తీసుకొచ్చి జీవరాశులను తీసుకొచ్చి ఇగో ఇక్కడ మేము పెంచుతున్నాం, మేము జంతు ప్రేమికులం, వాళ్ళు సరదాగా గడుపుకోని అని చెప్పేసి చెప్తారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.